ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. సార్ మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా ఒక రాద్ధాంతమే జరిగింది. వైసీపీ మీ ఎక్కువ తెచ్చుకున్నామని చెప్పింది. టీడీపీ కూడా మీరు చాలా చోట్ల మీరు అసలు స్టార్టే చేయలేదు. ఏదో ఏదో వేసేసి ఇదే మెడికల్ కాలేజీ అని చెప్పి దీనికి సంబంధించి పోటాపోటీగా సోషల్ మీడియాలో వాళ్ళు వీడియోలు తీసుకెళ్ళారు. హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి వీడియోస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ పీపీపీ మోడల్ ఏదైతే ఉందో నిజంగా లాభమా నష్టమా లేకపోతే ప్రభుత్వానికి ఇది ఒక గుదిబండలాగా తయారయ్యే పరిస్థితి ఉందంటే ఏం చెప్తారు మీరు? ఈ పీపీపీ అనేది నా అభిప్రాయంలో వైసీపీ టీడీపీ కూటమి, టీడీపీ అంటే టీడీపీ జనసేన బీజేపీ సార్ 3 పేర్లు చెప్పలేం కదా. టీడీపీ వాళ్ళకి కొన్ని అంశాల మీద ప్రజలు కొట్టుకోవాలి, ప్రజల్లో ఈ చర్చలు జరగాలి. అసలు విషయం పక్కకెళ్ళిపోవాలా? అసలు ఇది అసలు అంత పెద్ద ఇష్యూ కాదు. ఏమండి 17 మెడికల్ కాలేజీలు, దాంట్లో బొటాబొట్టి ఉంటే మెడికల్ కాలేజీకి 200-300 విద్యార్థులు, అవి సరిగా నడవట్లేవు. ఏ ప్రభుత్వ కాలేజ్ మాత్రం నడుస్తుంది, ఏ ప్రభుత్వ హాస్పిటల్ మాత్రం నడుస్తుంది, ఏవి నడవట్లేవు. అసలు ఆయన చేసింది లేదు, ఈయన చేసింది లేదు. వాస్తవానికి ఐ గెట్ టు ఇట్. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఈ రెండు పార్టీలు కూడా కొన్ని అంశాలు, వాళ్ళిద్దరికీ అనుకూలంగా ఉన్న అంశాలు స్టేజ్ తెర మీదకి తెచ్చి ఈ నడిపిస్తారు. ఓ 1 నెల రోజులు 2 నెలలు. ఓకే, అది అసలు అంత పెద్ద ఇష్యూ కానే కాదు. ఇట్ ఈస్ నాట్. నా అభిప్రాయంలో బిగ్గర్ ఇష్యూస్ సార్ నేను చెప్పినవి. ఎలక్ట్రిసిటీ స్కామ్, అవును, దాని గురించి మాట్లాడాలి. మైనింగ్లో స్కామ్లు ఏమైపోయాయి? మాట్లాడరు. ఇసుక స్కామ్లు ఏమైపోయాయి? మాట్లాడరు. సరే మద్యం స్కామ్ నడుస్తుంది, ఎన్ని రోజులు నడుస్తుందో తెలియదు. అందరికి బెయిల్ అయితే వస్తున్నాయి. నాకు తెలిసి ఇంతవరకు పక్కా ఆధారాలు ఉన్నాయని ఎవరు అనట్లేరు. ఛార్జ్షీట్లో ఎవరు పంపిస్తే నేను చదవలేదు యాక్చువల్లీ. అయ్యో ఇంత ఉంటాయి చదవాలంటే యూ హ్యావ్ టు స్టడీ ఇట్. కూర్చొని 2 రోజులు చదవాలి. అవును. బట్ ఫ్రమ్ వాట్ ఐ హియర్ ఫ్రమ్ పీపుల్ ఇస్ పక్కా ఆధారాలు ఈ రోజుకి లేవు. దీస్ ఆర్ ద మేజర్ ఇష్యూస్. ఆర్ గత వైసీపీ పాలన జరిగిన హింసాత్మక ఘటనలు, ఈ పోలీస్ బెదిరింపులు కానీ, తప్పుడు కేసులు పెట్టడం కానీ, ఇవన్నీ అసలు ఇష్యూస్. నౌ లెట్స్ గో టు పీపీపీ. పీపీపీ 17 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చాయి, అనుమతులు ఇచ్చారు. ఎందుకు వచ్చాయి? మోడీ గారు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మెడికల్ కాలేజ్ కావాలి, ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా 12 మెడికల్ కాలేజ్ వచ్చాయి. ఆ 12 మెడికల్ కాలేజీలో ఈయనకు నచ్చిన ఈ ఊళ్ళు లేవు కాబట్టి ఈయన ఇంకొక యాడ్ చేసుకున్నాడు. పులివెందులో ఒకటి, ఆయన పులివెందులో ఒకటి, చుట్టాల ఊళ్ళో ఒకటి, పక్కల ఊళ్ళో ఒకటి, వేరెవరు ఆయనకు అక్కడ పెట్టుకున్నాడు. ఆయన ఇంకో 5 దానికి యాడ్ చేశారు. 12. నేను ఇందాక చెప్పాను కదా, ₹30 స్టోరీ. 30 జీతాలు, 30 ఉచితాలు, 30 వడ్డీలు, సరిపోయింది. డబ్బులు వీళ్ళకి డబ్బులు లేవు. మీకు తెలుసా ఈ కాలేజీలకి సరే 12 కాలేజీలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందో 60% కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అసలు ఇవన్నీ ఎవరికి తెలియదు. మళ్ళీ డబ్బు ఇచ్చేది కేంద్రం 60%. వీళ్ళ దగ్గర 40% లేక కొట్టుకుంటున్నారు. దట్ ఈస్ హౌ బ్యాడ్. నేను చెప్పేది సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ ఉందంటే డబ్బులు లేక అంత కష్టపడుతున్నారు. ఈ డబ్బులు ఎప్పుడు లేని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా లేవు. ఓకే, లేనప్పుడు ఆయన ఏం చేశారు? ఈ కాలేజీలో సీట్లు సగం డొనేషన్లు పెట్టాడు, సగం ఏమో మెరిట్, సగం డొనేషన్. మీకు అక్కడే ప్రైవేటైజేషన్ అయిపోయింది కదా. అందుకంటే వీళ్ళు ఈ గొడవ ఏదైతే ఇది సృష్టించారు వీళ్ళు. అసలు ఈ లోపలికి వెళ్ళి ఎవరు మాట్లాడతలా. సగం ఏమో మెరిట్, సగం డొనేషన్. సగం డొనేషన్ ఏంటి? 35% ఏమో 5 లక్షలు 10 లక్షలు ఫీజు, మిగిలిన 15% ఎన్ఆర్ఐ. అంటే ఇంకా డబ్బులు ఉన్న బ్యాచ్. ఫుల్ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు, మీ ఇష్టం అంతా తీసుకోండి అన్నారు, ఏదో చేశారు. ఎందుకు చేశారు? ఈ కాలేజీ నడపడం మన చేత కాదు, ఇక్కడ డబ్బు వస్తే ఈ రెవెన్యూ తోటి చేద్దాం అన్నారు. మంచి ఆలోచన, నేను తప్పు పట్టడం లేదు, ఆలోచన తప్పు పట్టట్లేదు, విషయం చెప్తున్నాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగితే టీడీపీ ఏముంది? తప్పని చెప్పింది. ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు, దుర్మార్గుడు, దుష్టుడు అని చెప్పి జనాల దగ్గర డబ్బులు, డొనేషన్లకు అమ్మేస్తున్నారు సీట్లు, ఇది అన్యాయం, అరాచకం, అది ఇది అన్నారు. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే వీళ్ళ అధికారంలో ఉన్నారు. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా. సి దేర్ ఆర్ ఫిజికల్ లిమిటేషన్స్. ఇక్కడ తెలంగాణ కానివ్వండి, అక్కడ ఆంధ్ర కానివ్వండి, వీళ్ళు చేసిన అరాచకం మూలంగా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు. కాబట్టి దే వెంట్ ఇన్ టు అదర్ డైరెక్షన్. ఐఎమ్ ఫుల్లీ ఇన్ సపోర్ట్. నన్ను అడిగితే తెగనమ్మేయండి. ఎందుకంటే కొన్నోడు అసలు ఎవరు కొంటారు? నాకు తెలిసి ఎవరు కొనరు.
ఎందుకంటే మీరు కుప్పంలో పెట్టి ఎక్కడెక్కడో పెట్టారండి కాలేజీలు. అవును, కనీసం బస్సు మీరు- లేని చోట కూడా పెట్టారు కాలేజ్. మీరు విజయవాడలో పెడితేనే మీకు టీచింగ్, ఇప్పుడు మెడికల్ కాలేజ్ టీచింగ్ అంటే డాక్టర్లు ప్రొఫెసర్ ఉండాలి. ప్రొఫెసర్లు కావాలి కదా. ఉమ్, పోయి మారుమూల గ్రామాల్లో ఎవరు ఉంటారు? అది మీరు పెట్టడం ఏంటి? అక్కడ ఏం చదువులు వస్తాయి, ఏం డాక్టర్లు బయటకు వస్తారు, వాళ్ళకి ఏం నేర్చుకుంటారు మనకు అంతపట్టని విషయం. ఉమ్, సరే అది పక్కన పెడితే అక్కడ పోయి ఎవరు కొంటారు అనేది కూడా అంతపట్టని విషయం. ఉమ్, అవును, నాకు తెలిసి వ్యాపారం చేసే నార్మల్ మనుషులు ఎవరు కొనరు. ఓకే, అన్లెస్ అంటే మెయిన్ సెంటర్లో ఉన్నాయి పక్కన పెట్టేయండి, జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి. ఓకే. బట్ ద థింగ్ ఈజ్, మీరు ఎంతో కొంత పెట్టుబడి పెట్టారు, కేంద్రం నుంచి డబ్బులు రావాలి, ఏదో తరహాలో పూర్తి చేస్తే ప్రజలకు కొంత మేలు జరుగుతుంది. ఉమ్, అట్లా కాకుండా దీన్ని రాజకీయం చేసి దీన్ని ఒకరి మీద ఒకరిని జనాలు రెచ్చగొట్టుకుంటే దానివల్ల లాభం లేదు. సో నేను తెగనమ్మటం ఎందుకన్నానంటే, సరే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్రం నుంచి 60% డబ్బు తెచ్చుకోవాలి. ముందు 60% డబ్బు రావాలి కదా. ఓకే, 60% డబ్బు తెచ్చుకోవాలి, వీటిని పూర్తి చేయాలి. పూర్తి చేయడానికి ఏం చేయాలో అది చేయాలి. బట్ జనరల్లీ ప్రైవేటైజేషన్ చేసి మీరు ఫీజు క్యాప్లు అవి పెట్టుకోవచ్చు. ఓకే, ప్రైవేటైజేషన్ చేస్తే అట్లీస్ట్ కాస్త శుభ్రంగా నడుస్తాయి. ఇప్పుడు మీరు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా అసలు పోయే పరిస్థితి. ఇప్పుడు ఆర్కే గారికి ఆరోగ్యం బాగాలేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ పోరు. అవును, 10 రూపాయల నోట్ పోడండి అంటే ఇక మరీ గత్యంతరం లేక తప్పితే ప్రభుత్వ ఆసుపత్రికి పోం కదా. ఉమ్, కనీసం ప్రైవేట్లో ఉంటే ఎంతో కొంత నడుచుద్ది. కొన్ని వాళ్ళ మీద ఆంక్షలు పెట్టచ్చు. ఈ సీట్లు ఈ విధంగా అవునండి. ఉండాలి, అవుట్ పేషెంట్ ఇంతమంది ఫ్రీగా ఇవ్వాలి, లేకపోతే ఈ ట్రీట్మెంట్ ఉచితంగా చేయాలి, లేకపోతే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ తోటి పనిచేయాలి. ఓకే, మీరు తీసుకున్న పేషెంట్స్లో మా ఆరోగ్యశ్రీ ద్వారానో ఇంకో ఇన్సూరెన్స్ ఏదైతుందో ఆ పేషెంట్లు తీసుకోవాలని ఆంక్షలు పెట్టుకుంటే కనీసం అవి నడుస్తాయి. ఇప్పుడు అవి బూత్ బంగాలు అవుతాయి, లేకపోతే అసలు ప్రజలు వాడలేని పరిస్థితి.